నమస్తే, వెల్కమ్ టు ఆయుర్మేగా హెల్త్ వరల్డ్. ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. 50% మంది ప్రజలు 50 ఏళ్ల లోపు ఒకానొక సమయంలో పైల్స్ సమస్యను అనుభవించడం అనేది జరుగుతుంది. అసలు పైల్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా నివారించవచ్చు, ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నరసింహాచారి గారు. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్? ఫైన్ డాక్టర్, చాలా మందిలో మనకి కామన్గా వినిపించే ప్రాబ్లం వచ్చేసి పైల్స్. అసలు ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి డాక్టర్? మీరు ఈరోజు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఈ యొక్క పైల్స్ అనేటువంటిది ఒక వ్యక్తికి శారీరక వ్యాధిలాగానే కాకుండా ఇది ఒక సామాజిక పరమైనటువంటి వ్యాధిగా కూడా మనం గుర్తించవచ్చు. ఏంటంటే మామూలుగా వచ్చే వ్యాధుల కన్నా ఈ వ్యాధిని అంటే సరిగా బహిర్గతంగా చెప్పుకోలేరు చాలామంది. అండ్ వాళ్ళు చేసే దైనందిన జీవితంలో కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పైల్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా మన జీర్ణాశయానికి సంబంధించినటువంటిది, జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధులుగా ఆయుర్వేదంలో చెప్తారనమాట. అంటే ఏంటంటే మనం ఒక ఆహారం స్వీకరించిన తర్వాత అది మన స్టమక్లో వివిధ దశలలో జీర్ణం అయి మలద్వారం కింద బయటకు వచ్చేస్తుంది. మలినాలు అంటే ఒక వాటర్ కానివ్వండి, పోషకం అంతా లోపల పీల్చుకొని ఒక మలినం లాగా బయటకు వచ్చేస్తుంటారు. ఈ బయటకు వచ్చే ద్వారం దగ్గర ఏర్పడినటువంటి వ్యాధులనే పైల్స్ అని కానీ, ఫిస్టులా అని కానీ, ఫిషర్స్ అని కానీ రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. వీటికి ముఖ్యమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే మనం ఆహారం సరి అయినటువంటి పోషకాహారం లేకుండా కేవలము ఒకే రకమైనటువంటి కారం పదార్థాలు, దీని ఆయుర్వేదంలో విదాహీకర పదార్థాలు అంటారు. అంటే బర్నింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు, ఉదాహరణకి ఎండుమిరపకాయల కారము, మిరియాల పొడి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటము, అలాగే హైపర్ అసిడిటీ అంటే ఆమ్లతత్వాన్ని పెంపొందించేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల, సరి అయిన టైంకి భోజనం చేయకపోవటం వల్ల, అలాగే సరైనటువంటి పాలలో లిక్విడ్స్, మంచినీరు, మజ్జిగ, పళ్ళ రసాలు, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి కొన్ని శరీరంలో హైడ్రేషన్ అంటే నీటి శాతాన్ని పెంచేటువంటి పదార్థాలు తీసుకోకపోవటం వల్ల, డిహైడ్రేట్ అయి ఉండటం వల్ల, అలాగే పోస్చర్ అంటే ఎప్పుడు ఒకే దగ్గర కూర్చుని ఉండటము, లేదా కఠినమైనటువంటి ఆసనాలు అంటే మోటార్ సైకిల్ మీద కూర్చొని ఎన్నో కిలోమీటర్లు వెళ్తూ ఉండటం, అలాగే కారులో ఎన్నో ఒక ఫుల్ అంతా వేడిగా ఉంటుంది, సమ్మర్లో ముఖ్యంగా బాగా చెమట అది ఇది పడుతూ ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ సరిగా ఉండదు ఆ టైంలో, ఇర్రెగ్యులర్ బ్లడ్ సర్క్యులేషన్ టు యానల్ కెనాల్ అండ్ ఏరియాల్లో. దానివల్ల ఈ యొక్క డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి. ఇందులో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అని 3 డిఫరెంట్ విభాగాలు అన్నమాట. ఈ పైల్స్ అనేవి ఏంటంటే మన యానల్ కెనాల్ చివరి భాగంలో ఒక రకమైనటువంటి కండరం ఉంటుంది, దాన్ని గుద కండరము అంటారు. ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం కానీ ఏదైనా డైజెస్ట్ అయ్యి విసర్జించి, అది మామూలుగా గట్టిగా మూసుకునే ఉంటుంది. ఆ విసర్జించే టైంలో అది తెరుచుకొని మలాన్ని బయటకు వదిలేస్తుంది అనమాట. సో దీనికి మూడు రకాలైనటువంటి స్పింక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. స్పింక్టర్స్ అంటే కండరాలు 11 o'clock పొజిషన్, 3 o'clock పొజిషన్, 6 o'clock పొజిషన్లో 3 రకాల కండరాలు ఉండి గట్టిగా పట్టు ఉంచుతాయి. ఇవి ముఖ్యమైనటువంటి ఆ జాయింట్స్ మెయిన్గా పైల్స్. వాటిలో చిన్నగా ఉండేవి ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగిపోయి, అంటే ఈ హైపర్ టెన్షన్, బీపీ వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వల్ల ఆ యొక్క నేను చెప్పే కదా కండరాలు, వాటిలో కొన్ని బుడిపల్లాగా ఉంటాయన్నమాట. మనకి ఆ 3 కండరాలు టైట్గా ఇలా గ్రిప్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే స్టూల్ అందులో ఆ ఏరియాకి రాగానే అది ఓపెన్ అవుతుంది, స్టూల్ బయటకు వెళ్ళగానే ముడుచుకుంటుంది. ఇది దాని యొక్క విధానం, పనిచేసే విధానం. అయితే ఈ పైల్స్ ఏంటంటే ఆ రక్త ప్రసరణ వాటిలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడే ఒక బుడిపల్లాగా కట్టి ఉంటుంది అనమాట. సో దానివల్ల అక్కడ ఏంటి, వాపు, మంట, నొప్పి ఇలా ఏర్పడి అవి ఇంకొకసారి ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఈ ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ ఈ త్రిదోషాల వల్ల కూడా జరుగుతుందన్నమాట. బాగా వాపుగా ఉండటం, గట్టిగా ఉండటం, చీములాగా కారుతూ ఉండటం. ఇంకో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే మన మోషన్ వెళ్ళగానే మలం విసర్జన జరిగిన వెంటనే దానికి బ్లడ్ కారుతూ ఉంటుంది, బ్లడ్ దానికి అంటుకుని వస్తుంది, లేదా మనం చేతితోటి కడుక్కున్నప్పుడు బ్లడ్ టచ్ అవుతుంది, లేదా ఆ బుడిపలు టచ్ అవుతాయి.
ఇంకొకసారి మనం మోషన్ అయ్యి వచ్చిన తర్వాత అది ఫౌంటైన్ లాగా కూడా చిమ్ముతూ ఉంటుంది అనమాట బయటికి, ఆ పైల్స్ ఎప్పుడైతే రప్చర్ అయ్యి. ముఖ్యంగా ఏంటంటే కఠినమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుని, ఇప్పుడు బోన్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, లేదా కొన్ని ఆహార పదార్థాలు సరిగ్గా నమలకుండా అలాగే మింగేస్తే ఆ కఠినమైన పదార్థాలు ఆ స్పింక్టర్స్కి, అంటే ఆల్రెడీ ఉబ్బి ఉన్నటువంటి స్పింక్టర్స్ టచ్ అయితే ఆ సెన్సిటివ్ దానివల్ల ఇంకా ఇది వస్తుందన్నమాట. సో ఇది పైల్స్కి సంబంధించినటువంటి హిస్టరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఫిషర్స్ అంటారు. ఫిషర్స్ అంటే ఈ యొక్క గుద కండరం అంటారు, యానల్ కెనాల్, ఆ స్పింక్టర్స్ ఈ మనం బాగా డ్రై ఉండేటువంటి ఆహార పదార్థం తీసుకోవటం వల్ల, నీళ్లు సరిగ్గా తాగకపోవటం వల్ల, ముఖ్యంగా పీచు పదార్థాలు అంటారు, ఫైబర్ కాంటెంట్ ఉన్నటువంటి నట్స్ కానివ్వండి, గ్రీన్ లీవ్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఇవి చాలా తక్కువగా తీసుకుంటూ ఉండటం, మళ్ళీ వాటర్ సరిగ్గా తాగకపోవటం, ద్రవ పదార్థాలు తీసుకోకపోవటం వల్ల మన స్టూల్స్ మలం హార్డ్గా అవుతాయి. హార్డ్గా ఎప్పుడైతే అది డిఫికేట్ చేస్తామంటారు, అంటే కిందకి విసర్జించినప్పుడు ఆ కండరాలని గాయపరుస్తుంది అనమాట. అంటే గాయపరిచి అక్కడక్కడ పగుళ్ళలాగా ఏర్పడుతుంది. దానివల్ల కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతుంది అనమాట, బ్లడ్ కారుతూ ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం ఫిషర్స్ అంటాం. ఫిషర్స్ అంటే పగుళ్ళు. ఓకే. యానల్ కెనాల్ రీజియన్లో ఉండేటువంటి పగుళ్ళని ఫిషర్స్ అంటారు. ఇక ముఖ్యమైనది ఇంకొకటి అంటే కొద్ది డిసీజ్కి సంబంధించినటువంటి కండిషను ఫిస్టులా అంటారు. ఫిస్టులా ఇన్ యానో, దాన్ని సైనస్ అని కూడా అంటారు. ఇదేంటంటే మనకి మలద్వారం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఒక అరంగుళం నుంచి అంగుళము సర్కంఫరెన్స్లో ఒక చిన్న కురుపులాగా వస్తుంది, కాయలాగా కురుపులాగా వస్తుంది. వచ్చి బాగా చీము అది కారుతూ ఉండి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కురుపు బయటకేమో ఒక చిన్న రంధ్రంలాగా ఉండి మళ్ళీ లోపలికి కూడా వెళ్ళి ఈ డైజెస్టివ్ ట్రాక్కి వెళ్తుంది అనమాట. అంటే లోపల ఉండేటువంటి రక్తం ఆ ఏరియాలోకి వెళ్తుంది. అంటే ఒక దారిలాగా ఏర్పడుతుంది అనమాట. అయితే దానిలోంచి ఏంటంటే ఈ బ్లడ్ కానీ చీము కానీ వస్తూ ఉంటుంది. మోషన్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మోషన్ కూడా లైట్గా దాంట్లోంచి వస్తూ ఉంటుంది. ఇదేంటంటే బాగా అపరిశుభ్ర వాతావరణం వల్ల దీనివల్ల వచ్చి ఇన్ఫెక్షన్ పెరిగి ఇంకా మనకి వ్యాధి కలిగిస్తూ ఉంటుంది. అంటే బాగా నొప్పి, మంట అవి వస్తూ ఉంటాయి. అలాగే ఫిష్, ఇవన్నీ కూడా ఒకే రకంగా. దీనిలో ఏంటంటే సరిగ్గా కూర్చోలేరు, నిలబడలేడు మనిషి. అందుకే దీన్ని మొలలు అన్నారు. అంటే మేకుల్లాగా మన శరీరాన్ని ఆ యొక్క ఏరియాలో మేకులు పెట్టి కూర్చోమంటే కూర్చోలేరు కదా, ఎట్లా అయితే బాధ కలిగిస్తుందో దాన్ని మొలలు అంటారు. ఆయుర్వేదంలో పైల్స్ని అర్షస్సు అంటారు. ఓకే. అలాగే ఫిస్టులాని భగంధర్ము అంటారు. ఈ ఫిషర్స్ వాటిని పరికర్తిక అంటారు. సో వీటికి ముఖ్యంగా ఏం చేయాలంటే మనము ఇవి ప్రివెంట్ చేయడానికి ఎక్కువగా వెజిటబుల్స్ అంటే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, అలాగే నానబెట్టినటువంటి గింజలు, అంటే కొంచెం పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఏమవుతుందంటే సులభంగా జీర్ణమై ఆ యొక్క మోషన్తో పాటు కిందకి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే మంచినీరు, మజ్జిగ, ద్రవ పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓట్స్, నట్స్ ఇలాంటివి స్వీకరిస్తూ ఉండాలన్నమాట. అలాగే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎప్పుడు ఒకే పొజిషన్లో కూర్చోవటం, నిలబడటం చేయకుండా వాకింగ్, రన్నింగ్ అలా చేస్తూ కూర్చోవాలి. మళ్ళీ అలాగే అతి సర్వత్ర వర్జయత అన్నారు కాబట్టి అధిక మోతాదులో ఎక్సర్సైజు చేయకూడదు. ఫీట్స్ లాగా మనం ఒక బైక్ మీద కూర్చొని ఒక 2-3 గంటలు తిరుగుతూ ఉంటాం, లేదా సైకిల్ దొక్కుతాం ఒక 3-4 గంటలు. అలా ఈవెన్ ఒకే పొజిషన్లో ఎక్కడైతే గాలి అది సరిగా లేనటువంటి పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లం, మలబద్ధకం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో అది ఈ సమస్యలకన్నిటికీ మూల కారణంగా ఉంటుందన్నమాట, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిష్లు వీటన్నిటికీ. సో ఆ విధంగా దీని యొక్క డిసీజ్ ఉత్పత్తిని మనం గ్రహించవచ్చు. డాక్టర్, దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా గుర్తిస్తారు ఇది పైల్స్ అని? ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా పైల్స్ అనే దానికి వచ్చేసరికి బాగా కండరాల్లో బాగా నొప్పి, మంట, ఇలా సుఖంగా కూర్చోలేకపోతాడు మనిషి. సుఖంగా కూర్చోలేకపోతాడు, ఎప్పుడు మోహన్ చిట్లాడుతూ ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ పొజిషన్ సరిగ్గా ఉండదు కదా, అందుకని. సో ఎప్పుడైతే మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి దాంతో బాధపడుతూ ఉంటాడు. ఆ మోషన్ వెళ్ళిన తర్వాత నుంచి కడుక్కునేటప్పుడు కొన్నిసార్లు టచ్ అవుతూ ఉంటాయి, ఉబ్బి ఎడిమా అంటారు, వాచిన తర్వాత టచ్ అవుతూ ఉంటుంది. ఒకసారి బ్లడ్ టచ్ అవుతుంది, లేదా ఒకసారి బ్లడ్ ఫౌంటైన్ లాగా కారుతుంది, మనకి ఇట్లా చిన్న ఫౌంటైన్ లాగా చిమ్ముతుంది కదా, అలా కూడా ఇవన్నీ చూస్తే పైల్స్ అనేది గుర్తుపట్టచ్చు. ఈ ఫిషర్స్కి ఏంటంటే బాగా విపరీతమైన మోషన్, చాలా టైట్గా
గట్టిగా ముక్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే. ఆ ముక్కి వెళ్ళినప్పుడు ఆ కండరాలతో బాగా కోసుకుపోయినట్టు అవుతుంది ఫిషర్స్. ఓకే. ఫిస్టులా కూడా అలాగే గట్టిగా అవుతుంది. మనం మామూలుగా మోషన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న రంధ్రం నుంచి చీము లాంటిది కూడా ఎక్కువ కారుతూ ఉంటుంది. వీటన్నిటికీ కామన్గా నొప్పి మంట అనేది అన్నిటికీ కామన్గా ఉంటాయి. ఓకే. ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూస్తాం పైల్స్ అనేది. ఎక్కువగా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళలో ఉంటారు. అంటే ఊరికే కూర్చొని ఉండి ఎక్కువగా శారీరక శ్రమ తక్కువగా చేసే వాళ్ళలోను, తర్వాత అధికమైనటువంటి టెన్షన్ పడి ఉండటంలోను, ఆహారం రెగ్యులర్గా టైం ప్రకారం తీసుకోకపోవటం వల్లను, అలాగే విపరీతమైనటువంటి కారాలు, అలాగే బాగా మసాలా వేపుడు, ఏంటంటే కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ కూడా కలిపి తీసుకోవాలంటారు. అలా తీసుకోకుండా డైరెక్ట్గా డ్రైగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, కారం ఉండేటువంటి ఆహార పదార్థాలు టైంకి తీసుకోకపోవటం వల్ల, భోజనం టైంకి తీసుకోకపోవటం వల్ల, భోజనంలో ఈ మజ్జిగ లేదా ద్రవ పదార్థాలు చేర్చుకోకపోవటం వల్లను, ఈ యొక్క కండిషన్ వల్ల ఇవి బాగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో పైల్స్కి డాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి దీని తర్వాత? ముఖ్యంగా ఈ పైల్స్ అనేవి అంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాకపోయినప్పటికీ కూడా ప్రమాదకరము అంటుంటారు కూడా కొంతమంది. పైల్స్లో దానివల్ల వచ్చేటువంటి బ్లీడింగ్ ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా ముక్కటం వల్ల, మన మోషన్ వెళ్ళడానికి స్ట్రెస్ చేయటం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ వల్ల కూడా, అంటే ఈ మధ్య కార్డియాక్ వీక్నెస్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఫీలింగ్ వల్ల ఒక్కొక్కసారి బలహీనులైనటువంటి వ్యక్తులు కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి వాష్ కమోడ్ మీదే పడిపోయినటువంటి పొజిషన్ కూడా మేము విన్నాం అనమాట. ఫిషర్స్ వల్ల కూడా ఈ యొక్క సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క మోషన్ ఫ్రీగా కాకుండా వచ్చి గీరుకుపోయినట్టు అవుతుందో, దానిలో మళ్ళీ మలం కొంచెం ఉండిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్, తీవ్ర ఇన్ఫెక్షన్స్ వస్తుంది. దీనికి డయాబెటీస్, షుగర్ వ్యాధి తోడైతే మరింత ప్రమాదకరమైనటువంటిగా, నాన్ హీలింగ్ అంటే ఒక మానటం చాలా కష్టంగా అయ్యేటువంటి ఇదిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పైల్స్లో కానివ్వండి, ఫిస్టులలో కానివ్వండి. ఫిషర్స్లో కూడా అంతే. ఆ యొక్క ఎక్కడైతే ఆ పగుళ్ళలాగా ఏర్పడి ఆ పగుళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్, అలాగని మన ఈ యొక్క మల విసర్జన ద్వారా ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ ఏరియాలో బ్యాక్టీరియల్ గ్రోత్ కానివ్వండి, ఫంగస్, ఎందుకంటే గాలి సరిగా ఆడదు కదా ఆ ఏరియాలో, ఫంగస్ గ్రోత్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వ్యాపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నట్టు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పైల్స్ ఉంటే? ఈ యొక్క హైజీన్, యానోరెక్టల్ హైజీన్, ప్రాక్టాలజీ అంటారు. దీని యొక్క హైజీన్ ఏంటంటే టైంకి ఆహార పదార్థాలు తీసుకోవటము, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ముఖ్యంగా కాన్స్టిపేషన్, మలబద్ధకము అనేటువంటి ఏర్పడకుండా చూసుకోవటము, దానికి వాటరు, లిక్విడ్స్ టైం టు టైం తీసుకోవటం, ఇవి చేస్తూ అసెప్టిక్ కండిషన్స్ అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణం, మోషన్ రాగానే వేడి నీళ్ళతోటి జాగ్రత్తగా కడుక్కోవడం, హైజీన్గా ఉంచుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల అవి మనకి రాకుండా ఉంటాయండి. 3 కండిషన్స్కి అదే మెయిన్. ఓకే డాక్టర్. ఓకే. ఇప్పుడు మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఎలాంటి వాళ్ళు సెపరేట్గా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, సో ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి? జనరల్గా ఈ యొక్క ఈ సంబంధ వ్యాధుల్లో కండిషన్స్ ఇద్దరికీ ఒకే రకంగా ఉంటుంది, వేరే విడివిడిగా ఉండదు. బట్ ఏంటంటే లేడీస్ కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ యొక్క నెలసరి టైంలో సరి అయినటువంటి విధంగా ప్యాడ్స్ అవి వాడటము, తర్వాత హైజీన్ ఎక్కువగా ఉండటము, అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో కూడా సరి అయినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, అంటే ఒంట్లో వేడి అనేటువంటి ఏదైతే ఉందో ఆ మంట, నొప్పి అలాంటివి పదార్థాలు తగ్గించకుండా డైట్లో పాలు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ యొక్క కాంప్లికేషన్స్ని ఉత్పత్తి కాకుండా చూసుకోవడం, 2 ఇంతలు ఎక్కువ కేర్ తీసుకోవాలి. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు కొంచెం ఒక 2 ఇంతలు ఎక్కువ కేర్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మా వ్యూవర్స్కి, మా ఆడియన్స్కి పైల్స్, ఫిషర్స్ మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.